హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు మనమైతే ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరలో ఉంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్ అనేది 36 ఎకరాల్లో ఉంది. ఇది 2001 నుండి స్టార్ట్ చేశారంట. లోపల వ్యూ చాలా బాగుంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ పార్కింగ్కి అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. కార్స్కి అయితే 50 రూపీస్, బైక్స్కి అయితే 20 రూపీస్ పే చేయాలి. ఈ ఎన్టీఆర్ గార్డెన్కి అయితే ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ అయితే ఫ్రీగానే అలౌ చేస్తున్నారు. కెమెరా అయితే ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుండి నైట్ 8:30 వరకు. సండే అండ్ హాలిడేస్లో మధ్యాహ్నం 12:30 నుండి నైట్ 8:30 వరకు ఉంది. ఇక్కడైతే పిల్లలకి చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. వాటికి సెపరేట్ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడైతే మేము ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ టికెట్. లోపలికి వెళ్ళగానే వ్యూ ఇలా ఉంది. పిల్లలకి అన్ని రకాల రైడ్స్ ట్రై చేయాలని ఉంటుంది కదా. అన్ని రకాల రైడ్స్ ట్రై చేయాలంటే కాంబో టికెట్స్ తీసుకుంటే బెటర్. మేము అలానే తీసుకున్నాము. విడివిడిగా 4 రైడ్స్కి 190 రూపీస్. అదే కాంబోలో అయితే 90 రూపీసే పే చేయాల్సి ఉంటుంది 4 రైడ్స్కి. ఆ 4 రైడ్స్ ఏంటంటే టాయ్ ట్రైన్, హంటెడ్ హౌస్, త్రిలీనియం రైడ్, అండర్ వాటర్ వరల్డ్. మేము వెళ్ళినప్పుడు టాయ్ ట్రైన్ వర్క్ చేయట్లేదు. హంటెడ్ హౌస్ లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. లోపల నుండి అరుస్తున్నట్టు సౌండ్స్ వినపడుతూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి హంటెడ్ హౌస్ చూడండి, కానీ భయపడకండి సౌండ్స్ విని. ఆ సౌండ్స్ మనుషులు అరుస్తున్నవి కాదు, వాళ్ళు అలా సెట్ చేశారు కావాలని. చూసారు కదా, బయట నుండి అలా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్తే లోపల దయ్యాల్లాగా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ వెల్కమ్ టు వాకీ జోన్ అని ఉంది కదా, అక్కడ నుండి లోపలికి వెళ్తే చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. పక్కన ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ లాగా బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అండర్ వాటర్ వరల్డ్ కూడా టికెట్ తీసుకున్నాం కదా, దాని లోపలికి కూడా వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. ఇక్కడ ఒక గుహలాగా ఉండి లోపల లైటింగ్స్ ఉన్నాయి. కొంచెం చీకటి ఉండి మొత్తం ఫిషెస్, డాల్ఫిన్స్, వాటర్లో ఏమేమి ఉంటాయో ఆ బొమ్మలు ఉన్నాయి కలర్స్తో. గోస్ట్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అందరూ అరుస్తున్నారు కదా అని మాకు కూడా భయం వేసింది. కానీ లోపల అలా సౌండ్ వచ్చేటట్టు అక్కడ సెట్ చేశారు, జనాలు అరుస్తున్నట్టు. దీని తర్వాత కంటిన్యూస్గా అలా నడుచుకుంటూ వెళ్తే త్రిలీనియన్ రైడ్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దాని మీద వెళ్ళి లైన్గా నిల్చుంటే అది కదులుతూ ఉంటుంది. దానిపైన డోమ్ షేప్ ఇలా లైటింగ్స్తో ఉంటుంది. ఇది కూడా మన చుట్టూ తిరుగుతూ కదులుతూ ఉంటుంది. దానివల్ల మన కళ్ళు తిరుగుతూ ఉంటాయి.
ఈ 3 రైడ్స్ వేస్ట్ అనిపించింది. టాయ్ ట్రైన్ కొంచెం బెటర్, కానీ అది వర్క్ చేయట్లేదు. ఇంతకుముందు మేము ఒకసారి వచ్చినప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కాము. ఇక్కడ నుండి బయటికి దారి ఉంటుంది. బయటికి వెళ్ళాక బయట వాకీ జోన్ అని ఒకటి ఉంది. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అది. చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా, 2-3 ఇయర్స్ కిడ్స్, వాళ్ళకి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఇక్కడ నుండి బయటికి వెళ్ళాక ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇక్కడ ఓల్డ్ మోడల్ కార్స్ లాగా ఉన్నాయి, వాటి మీద కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు చుట్టూ గద్దెలాగా కట్టి ఉంది. అక్కడ కూడా కూర్చుంటే చల్లగా హాయిగా ఉంది. మీకు ఒక విషయం తెలుసా, ఈ రావి చెట్టు ఊడలు ఉన్నాయి కదా, ఇవి పొడుగ్గా కింద నేల వరకు పెరుగుతాయి. నేలను తాకినప్పుడు అక్కడ నుండి ఇంకో కొత్త ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. నేలను తాకిన చోటల్లో కొత్త మొక్కలు వస్తే కష్టం కదా అని వాళ్ళు తాకకుండా కట్ చేస్తున్నారు. ఈ ఊడలు తాకిన చోటల్లా మళ్ళీ కొత్త మొక్కలు పెరుగుతాయని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఈ రైడ్ ఎలా ఉందో. డబ్బులు ఇచ్చి మరీ టెన్షన్ పడ్డం అంటే ఇదే. ఇంకొకసారి జీవితంలో వాళ్ళు అది ఎక్కరనుకుంటే అంతగానో అరుస్తున్నారు. చిన్నపిల్లలకైతే చాలా డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వస్తే ఫుల్గా సాటిస్ఫై అవుతారు. ఒకసారి ఆ రైడ్స్ని మీరు కూడా చూడండి. ఈ ఎన్టీఆర్ గార్డెన్ని మొత్తం 55 ఎకరాలలో డెవలప్ చేశారంట. ఈ ఎన్టీఆర్ గార్డెన్ ప్లేస్లో థర్మల్ పవర్ స్టేషన్ ఉండేదంట 1995 వరకు. 1999 నుండి దీన్ని డిఫరెంట్ ఫేజెస్లో డెవలప్ చేశారు. దీని చుట్టుపక్కల చాలా మంచి చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, నక్లెస్ రోడ్ అండ్ లుమ్ని పార్క్ ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ అయితే టూరిస్టులను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎన్టీఆర్ గార్డెన్ని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంట. ఇక్కడ చూడండి టాటూస్ కూడా వేస్తున్నారు. ఎస్పెషల్లీ వీకెండ్స్ అండ్ హాలిడేస్లో చాలా బాగా వస్తున్నారు జనాలు. ఇక్కడ గార్డెన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని తీసుకొని పిక్నిక్ వచ్చేయచ్చు ఇక్కడికి. వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు. వెదర్ కూడా కూల్గా చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ 20 రూపీసే కాబట్టి పిల్లల్ని అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పార్క్ మొత్తం కవర్ చేయడానికి 4 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ గార్డెన్ చాలా బాగుంది కాబట్టి ఇదైతే ఫుడ్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. ఫుడ్ కావాలంటే బయట కొనుక్కొని లోపలికి వచ్చేటప్పుడు తెచ్చేసుకోండి. వాటర్ బాటిల్ కూడా బయట నుండి తెచ్చుకోవచ్చు. ఇక్కడైతే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే బయట కొనుక్కొని తెచ్చుకోమని చెప్తున్నాను. ఇక్కడైతే ఒక వాటర్ స్లైడర్ ఉంది. ఇదైతే 100 రూపీస్ టికెట్ ఒక్కరికి. మా వాళ్ళు ఇది కూడా ట్రై చేశారు. ఈ రైడ్ అయితే బాగుందని చెప్పారు. దీని బ్యాక్ సైడ్ వెళ్తే పైకి ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుండి రౌండ్ స్లైడర్ దాంట్లోకి వెళ్ళి కూర్చొని కిందికి జారాల్సి ఉంటుంది. అక్షర అయితే ఫుల్ యాంగ్జైటీగా ఉంది ఇది ట్రై చేయడానికి. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము, ఒక్కరికి 100 రూపీస్. బిలో 3 ఇయర్స్ వాళ్ళకి నాట్ అలౌడ్ అంట ఇది. ఈ వాటర్ స్లైడర్ ఎక్కేది ఉంది కదా, ఇది ఒక పెద్ద ట్రీ లాగా ఉంది. దీనికి అన్ని రకాల ఫ్రూట్స్ని వేలాడదీసినట్టు చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ రైడ్ని మాత్రం అక్షర చాలా బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తా అన్నది. ఈవినింగ్ 5 తర్వాత అయితే క్రౌడ్ బాగా పెరిగిపోతుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్స్ చాలా ఉండడం వల్లనో ఏమో వెదర్ చాలా కూల్గా అయిపోయింది 5 తర్వాత. 6 o'clockకి గార్డెన్ మొత్తం లైట్స్ ఆన్ చేశారు. గార్డెన్లో బోన్సాయి మొక్కలు కూడా చాలా ఉన్నాయి. మా వాళ్ళు పైకి ఎక్కారు కదా, దీని లోపల నుండి ఇప్పుడు బయటకు వస్తారు చూడండి అరుచుకుంటూ. వాళ్ళు వస్తున్నారని తెలవడానికి సిగ్నల్ ఏంటంటే ఈ పైప్లో ఉండి వాటర్ బయటకు వస్తాయి వాళ్ళు బయటకు వచ్చే ముందు. ఒకసారి మీరు కూడా చూసేయండి వాళ్ళని. వాటర్ వస్తున్నాయి కదా, వస్తారేమో. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అక్కడ నుండి మేము పఫ్స్ తెచ్చుకొని తిన్నాము.
పఫ్స్ ఎక్కువ రేటే ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే కొత్త సెక్రటేరియట్ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది. పిల్లలు షాపింగ్ చేసుకోవడానికి చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంది. చిన్నపిల్లలు వాటర్లో ఆడుకునే రైడ్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న బోట్స్ లాగా ఉన్నాయి. చేత్తో తిప్పుతుంటే అవి కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసాక బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ బోటింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడ ఒక ప్యాలెస్ లాగా ఉంది. వ్యూ చాలా బాగుంది. పెడల్ బోట్కి అయితే 60 రూపీస్, జైంట్ వీల్కి అయితే 80 రూపీస్ ఒక్కొక్కరికి. ఒక్కో బోట్లో 4 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ వేయొచ్చు. 5 to 10 మినిట్స్లో అయిపోతుంది మొత్తం కవర్ చేయడానికి. బ్యాక్ సైడ్ జైంట్ వీల్ ఉంది, దానికైతే 80 రూపీస్. ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం కవర్ చేయడానికి 4 అవర్స్ అయితే పడుతుంది. వ్యూ చాలా బాగుంది. మ్యూజిక్ వింటూ మీరు కూడా మొత్తం ఒకసారి చూసేయండి.
అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.